అనంతపురంలో జైహో అమరావతి ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం టీడీపీ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆధ్వర్యంలో అనంతపురం టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు టీడీపీ కార్యకర్తలు నాయకులతో కలిసి డప్పులు కొడుతూ సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రంలోని ప్రజలకు, యువతకు, రైతులకు, మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాంతంగా అమరావతి తీర్చిదిద్దబడుతుందని అన్నారు. రాజధాని అనేది రాష్ట్రంలో ప్రజలకు, అన్ని వర్గాలకు సంబంధించిందని, రాష్ట్రంలోని యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అమరావతిని రూపొందించడం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా అమరావతి రాష్ట్రానికి ఒక ఇన్కమ్ సోర్స్ గా తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. రాజధాని అనేటువంటిది రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటిది. రాష్ట్రంలోని యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాంతంగా అమరావతిని రూపొందించడం కోసమే చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. చదువుకునేటువంటి విద్యార్థులకి ఓ అవకాశం కల్పించే ప్రాంతం, చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం, చేతి వృత్తులు, చేతిని నమ్ముకున్నటువంటి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ప్రాంతం. ఈ రాష్ట్రంలోని రైతులకు, యువకులకు, మహిళలకు ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాంతంగా అమరావతి తీర్చిదిద్దబడుతుంది. అమరావతి ఈ రాష్ట్రానికి ఒక ఇన్కమ్ జనరేటింగ్ సోర్స్గా కూడా తయారు చేయబడడం జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వించదగినటువంటి రోజు. 2 పార్లమెంట్లోనూ, రాజ్యసభలోనూ, మరి లోక్సభలోనూ రెండింటిలోనూ కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుని పాస్ చేసుకోవడం అనంటే తెలుగు ప్రజలు వేసినటువంటి ఓటుకు కేంద్రం ఇచ్చినటువంటి గౌరవం, కూటమి ఇచ్చినటువంటి గౌరవం అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆశీస్సులు అందించినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా తెలుగు ప్రజల తరఫున, ఆంధ్ర ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే గత 5 ఏళ్లలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూలముక్కలాడుతూ ప్రజల్ని కన్ఫ్యూజన్లో పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే భవిష్యత్ తరాలు, భావి తరాలు చెప్పలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు గత నెల 28వ తేదీ శాసనసభలో చట్టం రూపొందించి పార్లమెంటుకు పంపిస్తే, నిన్న లోక్సభలో, ఈరోజు రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని చెప్పేసి చట్టం రూపొందించడం జరిగింది. భావితరాల కోసం, భవిష్యత్ తరాల కోసం ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని చెప్పేసి ఈరోజు పార్లమెంట్లో చట్టం రూపొందించిన దానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అనంతపురం ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను.